వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో భయ్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో Z5లా ఓటీటీలా రిలీజ్ అయిన ఫరే అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన భయ్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మూవీ ఏంటంటే భయ్ సింపుల్గా ఏం లేదు, ఒక స్టూడెంట్ యొక్క లైఫ్ అనమాట, ఒక బ్రిలియంట్ స్టూడెంట్. అండ్ ఇది యాక్చువల్లీ చూసుకుంటే ఒక రీమేక్ అనమాట. బ్యాడ్ జీనియస్ అని ఒక మూవీ ఉంది భయ్, దాన్ని థాయ్ మూవీ అనుకుంటా. సో ఆ మూవీకి సంబంధించిన అఫీషియల్గా రీమేక్ అనుకోవచ్చు. వీళ్ళ కొంచెం ట్యూనింగ్ అని చేసేసి కొంచెం ఎడిటింగ్ ఎట్లైనా చేస్తారు కదా, రీమేక్ అయితే మనకు కొంత క్రియేటివిటీ అయితే ఇంక్లూడ్ చేసిరన్నమాట. ఒరిజినల్ దాంట్లో మన మెయిన్ లీడ్ యాక్టర్ ఎవరైతున్నారో ఆమె యొక్క తండ్రి టీచర్ ఉంటే, దీంట్లోనేమో ఆర్ఫనేజ్కి ఏమంటాం మెయిన్లో ఫాదర్లో చూపిస్తారు. సో కొంచెం చేంజెస్ అయితే చేసినమాట. దానికి దీనికి డ్యూరేషన్ కూడా తక్కువ ఉంది చూడవచ్చు. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే కంపల్సరీ నువ్వు ఎంత తోపు అండ్ టాలెంట్ ఎంతో మంచిగా వస్తారా భయ్, నువ్వు మాత్రం పాష్ స్కూల్లోనే అవ్వాలా, పాష్ స్కూల్లోనే చదవాలా, పాష్ స్కూల్లోనే పాస్ అయితే మాత్రమే నీకు ర్యాంక్ వస్తుంది, నువ్వు పాస్ అవుతావు, నీకు మంచి ఉద్యోగం వస్తా అన్న ఆ వేలో చూపించే కాడికి తీసుకొచ్చారన్నమాట. అంటే మీకు ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ చాలా వచ్చినవి, లైక్ పరీక్ష ఉంది, వైట్ టైగర్ ఉంది, అండ్ కొన్ని మూవీస్ ఉన్నాయి. అంటే నువ్వు కంపల్సరీ స్కూల్లోనే చదువుకుంటే మాత్రమే నీకు బెటర్ లైఫ్ ఉంటుంది అన్న కాడికి తీసుకొచ్చారు. సో దీనికి విరుద్ధంగా ఇట్లా హిందీ మీడియం అని ఒక మూవీ కూడా ఉంది బై. సో ఆ కాన్సెప్ట్ని బ్రేక్ చేసింది. సో అవి కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి, హిందీ మీడియం అనేది కూడా. సో ఆ మూవీ జర బెటర్. అంటే కంపల్సరీ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్ నువ్వు చదువుకున్న దాంట్లో కూడా నువ్వు ఏది చదువుకున్న దాంట్లో నువ్వు మంచిగా వెళ్ళొచ్చు అనే చేతు ఉందన్నమాట. ఐ థింక్ రీసెంట్గా వచ్చిన 12th ఫెయిల్ కూడా అట్లా అలాంటి కాన్సెప్ట్ మీద ఉంది. నువ్వు చదువు ఎట్లా చదువు సొంత స్ట్రగుల్ మీద వస్తుంది అని కంపల్సరీ పాష్ దాంట్లో పోవాల్సిన అవసరం లేదన్న పాయింట్ కూడా మీకు 12th ఫెయిల్ అనే మూవీలో కూడా చూపిస్తారు అనమాట. సో అట్లనే ఇదనమాట. సో దీంట్లో ఏంటంటే మన మెయిన్ లీడ్ యాక్టర్ అవుతుంటారో దీంట్లో ఈమె ఫోటో హాల్ టికెట్ మీద ఫోటో తీసేసి వేరే ఫోటోలు అతికిచ్చి పాస్ చేపించేసి పైసలు సంపాదించుకొని పార్టీలు అవన్నీ చేసుకుంటారు అనమాట. సో మనకు మంచి ర్యాంక్ వస్తుంది, ఈమె ఎగ్జామ్ రాసిన దాంట్లో ఒక మంచి పాష్ దాంట్లోకి పోతారు. అక్కడ ఎవరైతే ఏమంటారు పాష్ ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. వీళ్ళు ఎగ్జామ్ చేసేటప్పుడు చీటింగ్లు మూసాలు ఏవైతే చేస్తారో ఎగ్జామ్ టైంలో వీడికి హెల్ప్ చేస్తే వాళ్ళు వీళ్ళకి ఫోన్లు పైసలు అవన్నీ ఇస్తుంటారు అన్నమాట. సో అదే అలవాటు పడిపోతుంది. మధ్యలో ఈమెతో పాటు ఇంకొక పిల్లగాడు ఉంటాడు, వానికి వీళ్ళు కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తారన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో వాడు స్ట్రగుల్ కష్టపడతాడు, బాగా చేస్తాడు, వాడు మంచిగా ఉంటాడు. కానీ ఈ పిల్లని చెడగొడుతుంది, ఈ పిల్ల మాత్రం మంచిగా అవుతుంది, వీడిని నాశనం పట్టిస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా దీంట్లో రెండు విషయాలు అయితే మనం ఈ మూవీ నుంచి తెలుసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్, నీ కష్టం ఏదైతే ఉంటుందో నువ్వు కష్టపడు, కానీ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవుతావా నువ్వు నాశనం అయిపోతావు అన్నదే ఈ పిల్లగాని లైఫ్లో చూపించారు. అంతే, ఈ పిల్ల మాత్రం స్ట్రగుల్ దొరికిపోతా కానీ బై ఛాన్స్ అదృష్టం వల్లను తప్పించుకుంటుంది, మనవాడు దొరికిపోతాడు అన్నమాట. అదొకటి పెద్ద డ్రాబ్యాక్ అనిపిస్తుంది మూవీలో. అండ్ మిగతా వాళ్ళు ఎవరుతుంటారు వాళ్ళు అందరూ మంచిగా ఉంటారు, మనోడు ఒక్కడు బాధపడతాడు అనమాట. అదొక డ్రాబ్యాక్ అనమాట. సో మూవీ చూసిన కాడికైతే నేనైతే ఒకటే మాట అంటాను, ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దనే వెళ్ళాలి. ఇలాంటి ఇట్లా చేసిరా, బార్ కోడింగ్ చేసిరా, ఇలా ఇది నేను ఎగ్జామ్లో ట్రై చేస్తాను అది చేసుకోకండి. ఇలాంటి మిస్టేక్ చేయొద్దనేసి కాపీ కొట్టడం కానీ అవి చేయకండి. చదువు కూడా కాపీ కొట్టడం ఎందుకు పోయి, ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు, కానీ మళ్ళీ ఒకసారి ఇంకొక అటెంప్ట్ ట్రై అనేసి అయితే ఒక మెసేజ్తో పాటు వచ్చింది. ఆల్రెడీ ఇది రిలీజ్ అయ్యే చాలా రోజులు అయింది, Z5లో ఓటీటీలో వచ్చింది కాబట్టి నేను ఇంకో రివ్యూ వస్తున్నా భయ్. సో ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ ఏంది ఈ మూవీ కంటే భయ్, ఇక్కడ నేను ఇచ్చేది మాత్రం 2.75/5 ఇచ్చిన. అరే ఎందుకన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గమనించింది ఏంటో కొంతమంది క్యారెక్టర్స్లో కొన్ని పేర్లు చేంజ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ యొక్క పేరు వేదిక మాథ్యూ అనేసి అయితే పెట్టిరన్నమాట. సో అది నాకు కొంచెం హర్ట్ అయింది అనుకోవచ్చు భయ్, ముందు చెప్తున్నా, ఫీలింగ్స్ అటైనాయి. ఎందుకు అంటే వేదిక అనేది హిందూ పేరు, మాథ్యూ అనేది క్రిస్టియన్ పేరు. సో రెండింటిని మిక్సింగ్ చేస్తారు. సో మెల్లమెల్లగా త్రూ మూవీస్ ద్వారానో ఇట్లానో ఈ ఇంక్లూడ్ చేయడం అయితే స్టార్ట్ చేసిరన్నమాట. సో అది తప్పు అనేసి అయితే నేను అనుకుంటా, దానికి ఒక పాయింట్ కట్ చేసిన అనుకోవచ్చు. అండ్ ఒక పిల్లగాని సైడ్ అయితే వేరే
న్యాయపరంగా అయితే కొంచెం ఇబ్బంది పెట్టిరన్నమాట బే. సో అందుకే పాయింట్స్ అయితే తక్కువ చేయాల్సి వచ్చింది. లేకపోతే ఓవరాల్గా మూవీ పర్లేదు, బాగుంది. 1 టైం వాచబుల్ అనమాట. సెకండ్ టైం అయితే మీకు రొటీన్ అనిపిస్తుంది అంతే. ఓవరాల్ రివ్యూ నచ్చి మంచిగా అనిపిస్తుంది. లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.